ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విద్యారంగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ తర్వాత జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పలు పథకాలు సాధించి ఓ కవిగా రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందిన లయన్ గడల శివప్రసాద్ గారితో ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమం. నమస్కారం శివప్రసాద్ గారు. నమస్కారం సార్, మనం స్వాతంత్ర్యం పొందిన 1947 సంవత్సరంలోనే మీరు జన్మించడం జరిగింది. మీ బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి మొదటగా తెలియజేయగలరా సార్? మీరు చెప్పినట్టు 1947 నా డేట్ ఆఫ్ బర్త్ అవటం నాకు గర్వంగానే ఉంది ఒక రకంగా. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ తోటి నేను పుట్టాకనే మీకు స్వాతంత్ర్యం వచ్చిందా అని గెలిచేసేవాడిని. అలాగే నా బాల్యం నిజంగా అప్పట్లో గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి. ఎందుకంటే 5వ సంవత్సరం దాకా అసలు మన పేరెంట్స్ కానీ ఎవరు కానీ మనల్ని ఏమీ అడగరు. 5వ సంవత్సరం స్కూలు పుస్తకం ఏమీ ఉండదు కదా. కాబట్టి మన ఫ్రీ ఎప్పుడైతే 5 సంవత్సరాల దాకా మనం కేరింతలు కొట్టుకుంటూ బజార్లో ఎక్కడైనా సరే మనం బాగా అనుభవించేవాళ్ళం కేరింతలు కూడా. ముఖ్యంగా ఎన్నో మగ చిన్నపిల్లలు తోటి మగ అయినా సరే, ఏ క్యాస్ట్ అయినా సరే, ముస్లిము క్రిస్టియన్ అనే సంబంధం లేకుండా ఎంతో ఇదిగా ప్రేమతో ఆడుకుంటూ ఉండేవాడు. అలా ఆ ఆటలు కూడా ఎన్నో రకాల ఆటలు. ఎన్ని రకాల ఆటలు అంటే పాతగుంటూరు మెయిన్ బజార్లో ఆ గాంధీ బొమ్మ దగ్గర మా ఇల్లు పెంకుటిల్లు. అప్పుడు పెంకుటిల్లు అంటేనే పెద్ద గొప్ప ఆ కాలంలో 1947 పెంకుటిల్లు అంటేనే. అంతే మాది ఆ రోజుల్లో మా ఇంటికి ఒక పక్క ముస్లిమ్సు, ఇంకో పక్క క్రిస్టియన్స్ హౌస్ ఉండేది. సో అప్పట్లో పిల్లలు ఎవరింట్లో చూసినా ఒక 6 మంది ఉన్నట్టు. కాబట్టి 1 మంది పోగేయేవాళ్ళం కలిసి. అష్టాచెమ్మ, కుందుళ్ళు, బచ్చాలాట, గోళీలు, బిళ్ళంగోడు, ఉయ్యాలాటలు, చెడుగుడు, కాలువలో మునగటం, వర్షంలో కేరింతలు, గాలిపటాలు ఎగరేయటం, ఇలా ఎన్నో ఆటలు, చెప్పలేని ఆటలు. అది నిజంగా గోల్డెన్ పీరియడ్. నా బాల్యం నాకు ఇచ్చే అంటాడు ఒక కవి. అట్లాగా ఇప్పుడు కూడా ఆ బాల్యం తలుచుకుంటే అది గోల్డెన్ పీరియడే అని చెప్పాలి. తర్వాత మేము గుంటూరులో పుట్టాం కనుక మా ఇంటి పక్కనే అదృష్టవశాత్తు స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 6వ తరగతిలో చేరాము. 6, 7 మాత్రమే అక్కడ చేసాము అని కొద్దిగా. ఆ తర్వాత మళ్ళీ మా బాపట్లో వచ్చాము. బాపట్లో ఇక మా రైలుపేటలోనే సారమ్మ స్కూల్ అనేది ఉంది. ఆ సారమ్మ స్కూల్లో మిగతాది పూర్తి చేసాము. తర్వాత హై స్కూల్ అండ్ 6వ తరగతిలో చేరాలంటే హై స్కూల్లో అప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది. అప్పట్లో 6వ తరగతికి ఎంట్రన్స్ టెస్ట్ చాలా అంత స్టాండర్డ్ ఉండేది అది. ప్రతి 6వ తరగతులు చేరిన తర్వాత 6లో ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే అంతే అదే క్లాస్ చదవాలి, 7 అయితే అదే క్లాస్ చదవాలి. ప్రతి సంవత్సరం ఫైనల్ ఎగ్జామినేషన్స్ పాస్ అయితేనే ప్రమోషన్ ఉండేది. అందుకని స్టాండర్డు ఎంతో బాగా ఉండేది అక్కడ. హై స్కూల్లో 7, 8 తరగతుల్లో అసలు మొదటి నుంచి కూడా నేను చాలా ఇంటెలిజెంట్. ఫస్ట్ మొదటి 3 స్థానాల్లోనే ఎప్పుడు నేను ఉండేవాడిని. ఇటు ఆటల్లో కానీ అటు విద్యాభ్యాసంలో కానీ. 7, 8 తరగతుల్లో అన్ని దాదాపు 7 సబ్జెక్టులు ఉంటే 6 సబ్జెక్టులు ఉంటే 4, 5 సబ్జెక్టులు నేనే ఫస్ట్. తర్వాత నా పేరు శివప్రసాద్, బ్రాహ్మణత వరప్రసాద్ ఉండవు, ఇంకొక శుభప్రసాద్ అని క్రిస్టియన్ ఉండవు. మేము ముగ్గురం ఒకే బెంచ్లో కూర్చునేవాడు. అది ఎప్పుడు మాస్టర్ ఎదురుగుండా బెంచీలోనే. క్లాస్ మొత్తం అడిగిన తర్వాత ఎవరు చెప్పకపోతే మా బెంచ్కి చూసేవాళ్ళు మాస్టర్. తప్పనిసరిగా మేము మా ముగ్గురులో ఎవరో ఒకరు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఆన్సర్. అందుకని అట్లాగే ఎస్ఎల్సీలు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాం. అదే ఆటలకు వస్తే స్కూల్లో అప్పుడు చాలా ప్రాముఖ్యం ఇచ్చారు ఆటలకి. ఈవెన్ ఈ ఎలిమెంటరీ స్కూల్లో కూడా 5 తర్వాత 4 to 5 ఖచ్చితంగా అక్కడ బయటకు వచ్చి ఆటలు ఆడిచ్చేవాళ్ళు. అట్లా హై స్కూల్లో మాకు ఆఫ్టర్ 5 బోల్డ్ అనే ఆటలు ఉండేవి. హై స్కూల్లో ఫుట్బాల్ గ్రౌండ్, స్కూల్ అంతా బిల్డింగ్ ఉంది, దానికి 3 అంతలు గ్రౌండ్ ఉండేది. అక్కడ ఫుట్బాలు, బ్యాడ్మింటను, ఖోఖో, కబడ్డీ, అన్ని ఆటలు, వాలీబాల్ అవన్నీ ఆడేవాళ్ళం. అప్పట్లో మా స్కూల్లో అదే అమెరికన్ స్కూల్, అది యాక్చువల్గా అమెరికా సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు. అందుకు మోస్ట్ డిసిప్లిన్ స్కూల్ సాల్వేషన్ ఆర్మీ హై స్కూల్ బాపట్ల మోస్ట్ డిసిప్లిన్ అప్పట్లో ఉన్న స్కూల్స్ అన్నిటి మీద. అక్కడ ఆ సిస్టమ్ ఎలా ఉండేది అనుకున్నారు? మొత్తం స్కూల్ని 7 విభాగాలుగా చేసేవారు. ఒక హౌసెస్ అంటూ
ఏ ఫర్ అశోక, బి ఫర్ బాబర్, సి ఫర్ క్లైవ్, డి ఫర్ డేవిడ్, ఈ ఫర్ ఎవరెస్ట్, ఎఫ్ ఫర్ ఫ్రెడరిక్ ఏదో ఉంది, జీ ఫర్ గాంధీ. అట్లా 7 హౌసుల్లో స్కూల్ మొత్తాన్ని పిల్లల్ని డివైడ్ చేసి, అందులో ఆ డివైడ్ చేసుకునేది సబ్ జూనియరు, జూనియరు, ఇంటరు, సీనియరు 4 రకాల గ్రేడ్లు చేసేవాళ్ళు. హైటు వెయిట్ని బట్టి, హైటు వెయిట్ని బట్టి వాళ్ళ క్యాలిక్యులేషన్తో ప్రతి క్లాసులో 7 ఉన్న స్కూల్ మొత్తాన్ని ఒక 1000 మంది ఉండే 1000 మందిని 7 హౌసుల్లో డివైడ్ చేసి ఇంటర్నల్గా పెట్టేవాళ్ళు. ఇంటర్నల్గా ఆ హౌస్కి ఈ హౌస్కి ఇట్లా కండక్ట్ చేసేవారు. అప్పుడు ప్రైజులు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది గేమ్స్ మాత్రం. అప్పటి నుంచే నాకు గేమ్స్లో నేను ముందుండేవాడిని. అలా 100, 200 కానీ ఇంకా లాంగ్ జంపు, హై జంపు కానీ అప్పట్లో చేసేవాళ్ళు బాగా. హై స్కూల్ అయిపోయిన తర్వాత మంచి మార్కులతోనే వచ్చి, నువ్వు పాస్ అయిన సార్ నేను ఒక మాస్టర్ దగ్గరికి వెళ్తే, నువ్వు పాస్ కాదు ఎవడు పాస్ అవుతాడరా అనేవాడు. అనేవాడు ఆయన. తర్వాత 1963 SSLC, 1963 SSLC లాస్ట్ బ్యాచ్ మాది. SSLC ఇక అంతతో పోయింది. తర్వాత 10th క్లాస్ వచ్చింది అనమాట. SSLC అంటే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, దాన్ని SSLC. ఆ పాస్ అయితే ఒక పుస్తకం ఇచ్చేవాడు. ఆ పుస్తకం ఉండేది, అది ఇప్పట్లాగా సర్టిఫికేట్ కాదు, ఓ బుక్ ఉండేది. ఆ బుక్లో 10 పేజీలు చాలా ఇన్ఫర్మేషన్, మొత్తం అంత ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఫాదర్ మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో ఉండేది. 6, 7 తరగతుల నుంచి అసలు వీడు ఎట్లా ఉండేవాడు చదువులు అని కూడా నేను రికార్డెడ్గా ఉండేది. అది 10 పేజీలు ఉండేది. మేము మొదటి పేజీలోనూ ఫస్ట్ పేజీలో మొదటిసారి మనం SSLC పాస్ అయిన కనుక ఫస్ట్ పేజీతోనే బయటకు వచ్చేసాం. 9-10 సార్లు డింకీలు కొట్టినోడు కూడా అందుకు పెట్టారేమో అంత బుక్ అని తర్వాత మాకు అర్థమైంది. తర్వాత మా 63లో SSLC అయిపోయింది. బాపట్లో వెంటనే 64 మేము పాస్ అవ్వగానే కాలేజీ స్టార్ట్ చేశారు మా ఊళ్ళో. అంటే మా ఊళ్ళో ఇంకెక్కడికి వెళ్ళకుండా, లేకపోతే కాలేజీ అప్పుడు కనుక రాకపోతే అటు పున్నూరన్నా వెళ్ళేవాళ్ళం, ఇటు చీరాలన్నా వెళ్ళేవాళ్ళం. ఇది లేకుండా మేము బాపట్ల ఉన్న ఊళ్ళోనే PUC చేయడానికి అవకాశం వచ్చింది. వెరీ గుడ్ సార్. సార్, విద్య పట్ల అవగాహన, విద్య అందుబాటులో లేని ఆ రోజుల్లోనే మీరు BSc, B.Ed, BLIS, MA లాంటి పలు ఉన్నత విద్యలు అభ్యసించారు. ఇందుకు గల ప్రేరణ ఏంటి? తోడ్పాటు ఎవరు కలిగించారు సార్ మీకు ముఖ్యంగా? తోడ్పాటు ఏముంది, మా అమ్మ నాన్న ఎడ్యుకేటెడ్. మేము ఉండేది పల్లెటూరులో కాదు కదా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ గుంటూరు, లేకపోతే తాలూకా హెడ్ క్వార్టర్స్ బాపట్ల. స్కూల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అప్పటి నుంచి మేము మామూలుగా కూడా ఒక మోస్ట్ రిచ్గానే ఒక లెవెల్లో చదివిన వాళ్ళం. కాబట్టి హై స్కూల్ కంపల్సరీ, స్కూల్ విద్యాభ్యాసం అనేది కంపల్సరీ. ఆటోమేటిక్గా అందులో ఇంటెలిజెంట్ కాబట్టి అన్ని డిగ్రీలు చేసాం. BScలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, MPC గ్రూప్, రాయల్ గ్రూప్ అంటారు MPCని. అప్పుడు MPC BSc పాస్ అయిన తర్వాత BSc ఫైనల్ ఇయర్లో ఉండగా మా ఫాదరు అనుకోకుండా ఎక్స్పైర్ అయ్యారు. దాంతో కెలామిటీస్ ఒక రకంగా వచ్చినట్టు అనిపించింది. నేను ఉద్యోగం చేయాల్సి వచ్చిన పరిస్థితి, లేకపోతే MScకి లేవండి ఫాదర్ ఉంటే ఆటోమేటిక్గా ఆంధ్ర యూనివర్సిటీ. అందువలన నేను ఆ కాలేజీ స్థాపించిన డాక్టర్ కృష్ణమూర్తి గారు, యార్లగడ్డ కృష్ణమూర్తి గారు మా ఫాదర్కి అత్యంత స్నేహితులు కనుక, అత్యంత ఇది కనుక ఆటోమేటిక్గా నాకు జాబ్ ఇచ్చేశారు. అందులో కాలేజ్ అయిపోయింది, BSc అయిపోయిన తర్వాత ఫాదర్ లేరు కానీ ఫైనల్ ఇయర్లో ఉండగా ఆయన చనిపోయారు. కాబట్టి నేను జాబ్లో చేరాల్సి వచ్చింది. జాబ్లో చేరిన తర్వాత ఇక ప్రైవేట్గా MA చేశాను. తెలుగు లిటరేచర్ ప్రైవేట్గా చేశాను, తెలుగు లిటరేచర్. ఎందుకంటే మా కాలేజ్ తెలుగు పోస్ట్ వస్తుందేమో, అందులో తెలుగు లెక్చరర్గా చేరదామని ఉద్దేశం చేశాం. కానీ దురదృష్టవశాత్తు 2 పోస్టులకి మిస్ అయ్యాము. ఒకటి ఈ SC ST రాజ్యాంగం ప్రకారం ఈ క్యాస్ట్ రిజర్వేషన్ ఒకటి, ఇంకొకటి ఏమో కాలేజీ వాళ్ళ ఉంటాయి కదా వాళ్ళ వర్గం, అది వాళ్ళకి ఒకటి. దానివల్ల ఉన్న 2 పోస్టులు ఫిలప్ అయిపోయినాయి. ఇంకా నేను ఏం చేయాలా అని అంటే BSc ఉంది కదా, BEd చేస్తే బాగుంటుంది అని మా మ్యాథమెటిక్స్ లెక్చరర్ గారు సలహా ఇస్తే, ఆయన సలహా మీద ఇక్కడే గుంటూరులో AL కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో గుంటూరులో B.Ed చేశాను. పోనీ ఆ B.Ed చేసిన తర్వాత ఏమన్నా టీచర్ పోస్ట్ వచ్చిందా అంటే ఎప్పటికో వచ్చిందా, 4-5 సంవత్సరాల తర్వాత అది ఆఫర్ అయింది. కానీ అది అప్పటికే నేను నా జీతం ఇక్కడే ఎక్కువ తీసుకున్నా. ఇంకా టీచర్కి వెళ్ళి ఈ సర్వీస్ అంతా పోగొట్టుకొని ఆ చిన్న ఉద్యోగం చేయటం దేనికి అనిపించి అది మళ్ళీ మానేశాను. ఓకే. తర్వాత ఇంకా
ఆ టీచర్ కూడా రాకపోయేటప్పుడు ఇంకో మళ్ళీ అనుకోకుండా మా కాలేజీలోనే లైబ్రరీని చేద్దామన్న ఉద్దేశంతో లైబ్రరీని రిటైర్ అవుతున్నాడు కనుక లైబ్రరీ కోర్సు చేస్తే ఇస్తారేమో అన్న ఉద్దేశంతో లైబ్రరీ కోర్సు ఎంతో కష్టపడి ప్రతి నెలలో ఒక వారం మెడ్రాస్కి వెళ్ళి బాపట్ల నుంచి మెడ్రాస్కి వెళ్ళి అక్కడ 2 రోజులు ఉండి శని ఆదివారాలు ఉండి ఆ కరస్పాండెన్స్ కోర్సులో బిఎల్ఏ సెకండ్ క్లాస్లో పాస్ అయింది. బిఎల్ఎస్ అట్లా. దురదృష్టం ఎలా వెంటాడిందంటే ఈ డిగ్రీ కూడా మాకు ఆయన మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకొకరిని తీసుకొచ్చి వేసేసుకున్నారు. కాబట్టి అంతటితో మన ప్రమోషన్ లిస్ట్. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈ జాబ్ అంతా ఇంత హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ తోటి నేను అనాసక్తిగా చేశాననే చెప్పాలి. ఈ జాబ్ నేను చేసిన అనాసక్తిగానే ఎంత చేశాను. ఎందుకంటే సూపరింటెండెంట్గా చేసినా కూడా సూపరింటెండెంట్కి డిగ్రీలతో పని లేదు. ఎస్ఎస్ఎల్సీ చాలు సూపరింటెండెంట్కి, ఈ డిగ్రీలు ఏ డిగ్రీ అక్కర్లా. అందువలన చాలా విద్యాభ్యాసం చురుగ్గానే సాగింది కానీ ఉద్యోగ ప్రయాణం మాత్రం చప్పగా సాగిందంట. దురదృష్టం వెంటాడింది అన్నది. సార్, సాహితీవేత్తగా మీరు తెలుగు 2 రాష్ట్రాల్లో సుపరిచితులే. అసలు ఈ సాహిత్య రంగంపై మీకు మక్కువ ఎలా కలిగిందంటారు? అది హైదరాబాద్లో 5 years ఉన్నాను ఓ కారణాల చేత. ఆ 5 years ఉన్నప్పుడు బుక్ ఎగ్జిబిషన్స్లో వెళ్ళినప్పుడు నాకు ఒక పుస్తకం తగిలింది. 100 మంది కవులు 100 మంది కవులతో నానీలని ఒక పెద్ద ఆయన సంకలనం చేశాడు. ఆ 100 మంది కవులు ఎవరైనా ఊరికి ఇంట్రెస్ట్ తోటి, అసలే నాది తెలుగు లిటరేచర్ కాబట్టి ఇంట్రెస్ట్, ఆ పుస్తకం కొని ఆ నానీల పుస్తకాన్ని తిరిగేశాను పొద్దున్న. అప్పుడే 1 గంటలోనే అయిపోయింది అది. బాగా నచ్చింది ఆ పుస్తకం, బాగానే ఉంది. చిన్నది కాబట్టి నానీలు, ఆ నానీలో ఉన్న రూల్స్ అవన్నీ తెలుసుకొని నానీలు అదొక కొత్త ప్రక్రియ. డాక్టర్ గోపి గారు దానికి సృష్టికర్త. ఆ నాణ్యుల మీద చాలామంది కవులయ్యారు. ఒక 100 మంది 200 మంది, ఇప్పుడు 300 దాకా కూడా వచ్చింది అనుకుంటా ఫిగర్. అప్పటికే నేను చూసేటప్పటికే 150 దాకా నాణ్యులు రాసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నేనేం రాసేది నాణ్యులు అంతమంది రాసిన తర్వాత అన్నీ వచ్చి ఉంటాయి కదా అందులో. అయినా సరే నేను రాశాను. నాణ్యుల నాన్న అని అంటారు గోపి గారిని. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కూడా భుజం మీద చేసి నువ్వు రాస్తావు, బాగుంది రాశాను, ఇంకా ట్రై చేయని ఆయన సలహా, ఆయన ఎంకరేజ్మెంట్ తీసుకొని నాణ్యుల బుక్ ఒకటి ప్రింట్ చేశాను. మొట్టమొదటిసారిగా నాణ్యుల బుక్ ప్రింట్ చేశాను అనమాట. చెరుకు గడల నాణ్యులు. అది ప్రింట్ అయ్యే టైంకి నేను కాకినాడ వెళ్ళాల్సి వచ్చింది. ఆ కాకినాడలో అద్దేపల్లి రామ్మోహన్ రావు గారిని ఒక సుప్రసిద్ధ కవివరణ్యుని కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పటికీ. ఆయన సలహా మేరకు ఆయన సభల్లో, ఎన్నో సభల్లో ఆయనతో పాటు ఆంధ్రదేశం అంతా తిరిగాను. ఆయనతో పాటు ఆంధ్రదేశం, అదే అప్పుడు తెలంగాణ కలిసే ఉండేది కదా, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేది. ఆ టైంలోనే చాలా ఊళ్ళు తిరిగాను ఆయనతోటి. ఎంతో గొప్ప సలహాలు ఇచ్చేవాడు ఆయన. ఎంతో ఒక రకంగా పేరు వచ్చింది ఆయనతో తిరగటం మూలాన. అప్పట్లో అది సాహిత్యం ఉంటే ఆ పుస్తకం, నాణ్యుల పుస్తకం మా సభలో విడుదల చేసాము. అది గొప్ప పెద్ద వ్యక్తులు వాళ్ళు చాలా అట్రాక్ట్ అయింది. ఆ పుస్తకం బాగా హత్తుకుంది. అన్ని రిలేటివ్స్లో కానీ తోటి ఫ్రెండ్స్లో కానీ చాలా బాగుందని చెప్పేటప్పటికి నేను మళ్ళీ 2వ పుస్తకానికి తయారై చెరుకు గడల కొరడాలు అనే పుస్తకం రాశాను. ఓకే. ఆ చెరుకు గడ కొరడాలు కూడా మొదటి పుస్తకం నేను మా తల్లిదండ్రులకు అంకితం చేశాను. చెరుకు గడల కొరడాలు ఏమన్నా మా గురువుగారు ఎక్స్పైర్ అయ్యారు అనుకోకుండా అద్దేపల్లి గారికి అంకితం చేసి నేను మనశ్శాంతి పొందానని చెప్పాలి ఒక రకంగా. ఆ కొరడాల తర్వాత మళ్ళీ 4-5 సంవత్సరాలకి 3వ పుస్తకం చెరుకు గడల తూణీరాలు అని పుస్తకం ఆ పుస్తకం కూడా అందరికీ చాలా బాగా నచ్చింది. ఆ పుస్తకంలో అక్కడక్కడ ఆంధ్రదేశంలో తిరిగిన చోటల్లా ఆ వేదికల మీద రాసినవి మొత్తం క్రోడీకరించి తూణీరాళ్ళకి రాశాను. చాలా తూడీరు. అది కవుల్లో చాలా మంచి పేరు తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. సరే, మీరు ప్రచురించిన ఈ 3 పుస్తకాల్లో కూడా చెరుకు గడల అనేది ఒక కామన్ ఉంది. ఇది అంటే మీ ఇంటి పేరుని ప్రతిబింబిస్తుందని వాడటం జరిగింది సార్, లేదా వేరే ఏమైనా కారణం? కరెక్ట్ మీ ఇంటి పేరు అదే. ఎందుకంటే అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు నన్ను ఎప్పుడు గడలవారు అని సంబోధించేవాడు. ఇది ఇదే బాగుంది అని నేను గడల ఇన్ ఆర్డర్ టు హైలైట్ మై సర్నేమ్ గడలకి చెరుకు అప్పు తీసుకొచ్చి చెరుకుని యాడ్ చేశాను. అదేది ఈజీగా అందరికీ ఉంటుంది. అందుకని ఆ పుస్తకాలన్నీ ముందు చెరుకు గడలతో స్టార్ట్ అయ్యి తర్వాత అసలు క్యాప్షన్లోకి వెళ్తుంటాం. సార్, మీ మొదటి పుస్తకం చెరుకు గడల నానీలు తెలియజేశారు.
ఈ నానీలు అనే అంశానికి వస్తే పదాలకి ఆంక్షలు పరిమితులు పెట్టి దాన్ని రెస్ట్రిక్ట్ చేయటం వల్ల కవి తను అనుకున్న భావోద్వేగాన్ని బయటికి చెప్పగలడంటారా? నానీలలో అదేమన్నా ప్రతికూలత ఈ అంశం అనేది? అబ్బే అదేం లేదండి, చాలా చాలా ఈజీగా. కవి అంటే ఆ మాత్రంగా చేయకపోతే నానీళ్ళు ఏంటంటే 4 పాదాలు ఉంటాయి, 25 అక్షరాలు, 25 అక్షరాలకు మించకూడదు, 26 కూడా ఉండకూడదు. అదే నేను ఈ పరిమితులు ఉన్నాయి కదా, దీని ఆంక్షల పరిమితులు ఉన్నాయి కదా, ఇంతలోనే రాయాలి, ఇన్ని లైన్స్ లో రాయాలి, ఇన్ని అక్షరాలు రాయాలి. అలాంటప్పుడు కవికి కొంచెం వెసులుబాటు ఉంటే తన భావోద్వేగాన్ని ఇంకొంచెం బెటర్గా చెప్పగలడు కదా. ఈ పరిమితుల వల్ల తన భావోద్వేగాన్ని అంత స్వేచ్ఛగా వ్యక్తపరచగలడా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వ్యక్తపరచలేడండి. కొంచెం తెలుగులో మంచి నాలెడ్జ్ ఉంటే తప్పనిసరిగా చేయొచ్చు. ఏముంది అక్కడ, భాష మీద పొట్టుంటే నానీలు చాలా ఈజీగా చేసే. అప్పుడే అందుకనే అంతమంది రాయగలిగారు. సినిమా యాక్టర్లతో సహా రాశారు పుస్తకాలు. ఉద్యోగస్తులండి, ఉద్యోగస్తులను కూడా చాలామంది అట్రాక్ట్ చేసి వాళ్ళకి ఏ విధమైన నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు పుస్తకాలు వేయగలిగారు వాళ్ళు. అందులో రంగనాథ్ ఒకటి కూడా ఉన్నాయి. రంగనాథ్ చాలా బాగా కవితలు చెప్పేవాళ్ళు. ఈ సాహిత్య రంగంలో మిమ్మల్ని వరించిన బిరుదులు ఏంటి సార్? అది శ్రీశ్రీ వాళ్ళేమో కవిరత్న రాజమండ్రిలో జరిగిన సభలో, తర్వాత మచిలీపట్నంలో సీనియర్ సిటిజన్ వాయిస్ అనే బుక్ ఉంది, వాళ్ళేమో వశిష్ఠ నాగరిక మూర్ధన్య సీనియర్ సిటిజన్ అని ఫిబ్రవరి 2019లో మచిలీపట్నంలో జరిగిన సభలో వాళ్ళు ఇచ్చారు. తర్వాత సేవారత్న అని జిహెచ్ఎంసి హైదరాబాద్ ఉండగా చాలా సేవలు చేసేవాడిని అక్కడ, మామూలు యాజ్ ఏ సీనియర్ సిటిజన్గా. అక్కడ జిహెచ్ఎంసి వాళ్ళు సేవారత్నని. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు సేవారత్న అనే బిరుదు ఇచ్చారని. మానవ సేవే మాధవ సేవకు భావించి పలు రంగాల్లో మీరు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన విశేషాలు మరికొన్ని తెలియజేయగలరు సార్? హైదరాబాద్లో ఉండగా అమ్మా నాన్న ఇది ఉండే సీనియర్ సిటిజన్కి ఇది ఆశ్రమం. హైదరాబాద్ కోటి నుంచి ఒక 10-30 కిలోమీటర్ల దాకా ఉంటుంది ఇది. అక్కడికి వెళ్ళి చాలా కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళం. అప్పుడప్పుడు నెలకు 2 సార్లు 3 సార్లు. అక్కడ నాకు తెలిసిన మా సభ్యులే చాలా డొనేషన్స్ కూడా ఇచ్చి దాన్ని బాగా డెవలప్ చేశారు. ఏసీతో ఉండేది ఇది. భోజనాల కార్యక్రమాలు ఎక్కడ పెళ్ళికి వెళ్ళినట్టు పెట్టేవాళ్ళు భోజనాలు వాళ్ళు అక్కడ సేవా కార్యక్రమాలు చాలా. అదిగాక ఆసరా వాళ్ళు ఎక్కడ సిటీలో కానీ అవుట్ ఆఫ్ సిటీలో కానీ ఎక్కడైనా మెడికల్ క్యాంప్ జరిగితే నేను మా హౌస్ దగ్గరే ఉండేది ఇది కార్పొరేషన్ ఆఫీస్కి. ఆ ఆఫీసర్ నాకు పర్సనల్గా తెలియటం మూలన నన్ను కేకేసేవాడు, అది పిలిచేవాడు, రండి సార్ మీరు కూడా రండి అని. అంటే ఆయనతో పాటు వెళ్ళి అన్ని డాక్టర్లకి కావాల్సిన హెల్ప్ కానీ లేకపోతే పేషెంట్స్ని వాళ్ళకి కావాల్సినది కానీ కాస్త చూసామన్నమాట. ఇది అక్కడ ఒక వాలంటీర్ సర్వీస్ ఇచ్చేవాడిని వాళ్ళకి. చాలా వాటిల్లో హైదరాబాద్లో ఉండగా ఎక్కువ జరిగేది. మీకు వెసులుబాటు ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రీ. ఇప్పుడు రిటైర్ అయ్యాం కాబట్టి ఫ్రీ, పెద్దగా ఏమున్నాయి ఒక హౌస్ ఇది తప్ప. వీటన్నిటి చేయడానికి ముఖ్యంగా మా భార్య, మా మిస్సెస్, మా పిల్లలు వాళ్ళ సాయం ఉండబట్టే నేను ఇలా బయట తిరగగలుగుతున్నాను, లేకపోతే. వెరీ గుడ్ సార్. సార్, దేహదారుఢ్యానికే కాదు శారీరక మానసిక ఆరోగ్యానికి కూడా క్రీడలు అనేది దోహదపడతాయనే అంశం మనందరికీ విదితమే సార్. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పలు క్రీడా పథకాలు సాధించిన మీరు నేటి యువతకి ఆదర్శప్రాయులు. ఆ దిశగా మీరు పడిన కష్టం ఏంటి, మీరు పొందిన ఫలితం ఏంటి సార్? ఈ ఆఫ్టర్ రిటైర్మెంటే నాకు ఈ సీనియర్ సిటిజన్స్కి గేమ్స్ ఉన్నాయి అని తెలిసింది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత. ఒకనొక సందర్భంలో మా సీనియర్ సిటిజన్ ఆఫీస్, హైదరాబాద్ సీనియర్ సిటిజన్ ఆఫీస్ అంటే ఆంధ్ర మొత్తం యావత్ భారతదేశానికి సెంట్రల్ ఆఫీస్ అది మాది. దాంట్లో ఉన్నాను నేను. అక్కడ జాయింట్ సెక్రటరీ కూడా 2 టర్మ్స్ చేయగలిగాను. ఎందుకంటే నేను అప్పుడే 60 ఎంటర్ కాబట్టి ఓపిక పరిగెత్తడాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మా కోరికలు ఇవి ఉంటే తిరగటానికి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళని పట్టుకొని ఆ మినిస్టర్ని పట్టుకుని కాస్త ఈయన బాగా చలాకీగా ఉన్నాడని నన్ను జాయింట్ సెక్రటరీగా అప్పటికప్పుడు వేసుకున్నారు ఉండమని. అలాంటప్పుడు ఒక ఆయన అన్నాడు, స్పోర్ట్స్ ఉన్నాయి కదా, స్పోర్ట్స్లో పాల్గొనవచ్చు కదా మీరు అని. అంటే నాకు తెలియదండి అని అంటే, రేపో ఎల్లుండో ఉన్నాయి అక్కడ, మీరు వెళ్ళండి అని అన్నాడు. సరేనని అక్కడ రైల్వే ఇది ఉంది ఆడిటోరియం, ఆర్ఆర్సీ అంటారు, రైల్వే రిక్రియేషన్గా, దాంట్లో పాల్గొన్నా. అంటే ఆ ఏజ్ ప్రకారం ఉంటుందండి ఇక్కడ. ఈ స్పోర్ట్స్ ఏంటంటే 35 ఏజ్ నుంచి మొదలుపెట్టి
100 దాకా కూడా ఉంది. 100 years వరకు. 35+, 40+, 45+, 50+, 55+, 60+, అట్లా ప్రతి ఎవ్రీ 5 yearsకి ఒక ఇది స్పాన్. ఆ గేమ్స్ కూడా గేమ్స్ కాదు సారీ స్పోర్ట్స్ ఏమేంటి 100, 200, 400, 800, 1500 రన్నింగ్. జంప్స్లో లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంప్, పోల్ వాల్ట్ అలా. తర్వాత ఇంకా షార్ట్ పుట్టు, జావలిన్, ఇవేదో ఉంటుంది మళ్ళీ. చాలా 4 రకాలు అన్ని స్పోర్ట్స్ ఉండేవి, అన్ని వెరైటీస్ ఉండవు. కానీ ఒక్క క్యాండిడేట్ 3 ఐటమ్స్ మాత్రమే పాల్గొవాలి. ఇప్పుడు నాకు నేను 6-7 చేయగలను, కానీ 3 సెలెక్ట్ చేసుకుని 3 పోటీల్లో మాత్రమే సంపాదించాలి. అలాంటప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు మాత్రం అక్కడ ఛాన్స్ రావటమే అసలు ఒక్క మెడల్ కూడా రావాలి ఫస్ట్ టైం. తర్వాత పట్టుదల ఎప్పుడు వచ్చినాయి, మనం దాని మీద కేంద్రీకరించేటప్పటికి కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్లో 100, 200లో వచ్చాయి. ఆ తర్వాత లాంగ్ జంప్కి, హై జంప్కి, ట్రిపుల్ జంప్కి, హడిల్స్ ఈజ్ మై ఫేవరెట్ గేమ్. హడిల్స్ అంటే చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. అసలు ఆ స్పోర్ట్స్ స్టేడియంలో హడిల్స్ దూకుతుంటే జనం అంతా విపరీతంగా కేకలేసేవాళ్ళం. అప్పట్లో హడిల్స్ ఒక అస్సాంలో అనుకుంటా అస్సాం గ్రౌండ్లో అప్పుడు ఇది 10 గంటల లోపు పెట్టారు. మంచు కురుస్తుంది. అప్పట్లో నేను కొత్తగా నాకు షూస్ కూడా లేవు, ప్రత్యేకమైన షూస్ వేసుకుంటారు దాన్ని, యాంకిల్ షూస్. ఆ షూస్ కూడా లేవు. తడితో ఉత్తకాలతో వెళ్ళడం నాకు కష్టమైంది. అందుకని సాక్స్తో వెళ్ళాను. అదేమో రబ్బర్ మ్యాట్ గ్రౌండ్ అంతా, అవి ములుకులుగా ఉంటాయి కింద, అవి గుచ్చుకుంటాయి. నేను 10 హడిల్స్ అంటే 10 ఉంటాయి. 100 మీటర్స్, 110 మీటర్స్ హడిల్స్ 10 ఉంటాయి. 10 దూకాలి. ఆ 10లో 9 దూకి 9 దాకా వచ్చినప్పుడు నేను 3rd ప్లేస్లో ఉన్నా. మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో చెప్పేది 3వ ప్లేస్లో ఉన్నా. ఆ దూకిన తర్వాత ఏదేదో గుచ్చుకొని సాకు ఉంది కదా, ఆ సాక్స్ అంటుకుపోయింది, పడిపోయాను. అది 3rd ప్లేస్ పోయిందని మా వాళ్ళు ఎంతో ఇది అయిపోయారు, ఆంధ్ర మొత్తం. తర్వాత మిగతా దాంట్లో స్పోర్ట్స్ షూ వేసుకోవటం, ప్రాక్టీస్ చేసి హడిల్స్ కింగ్ లాగా తీసుకొచ్చాను అనమాట. హడిల్స్కి వెళ్తే మనదే గోల్డ్ అన్నట్టుగా గోల్డ్. 100 మీటర్స్ ఈ మధ్యన అంటే లాస్ట్ మంత్ బిఫోర్ విశాఖపట్నంలో 100 మీటర్స్ 19.8 సెకండ్స్ వచ్చింది. వరల్డ్ ఫస్ట్ మీటు ఆయన బెన్ జాన్సన్, ఆయన పేరు ఏంటో, కార్ల లూయిస్ ఏదో వాళ్ళు రికార్డు 9 పాయింట్ సంథింగ్, నాది 19 పాయింట్ సంథింగ్. వాళ్ళు ఎప్పుడు పరిగెత్తారు? 18-19 సంవత్సరాల్లో. నేను ఎప్పుడు పరిగెత్తాను? 77. అంటే వాడికి నాకు తేడా అంతా 10 సెకండ్లు, ఓన్లీ 10 సెకండ్స్. అది చూసిన వాళ్ళు అక్కడ టైం చూసేటప్పుడు అబ్బాయి ఏంటండి మీరు ఎట్లా వాళ్ళు ఆశ్చర్యపోయాడు. నా 2nd ప్లేస్ 3rd ప్లేస్ వాళ్ళు ఎక్కడో ఉండేవాడు. అది అలా లాంగ్ జంప్ కూడా అంతే. లాంగ్ జంప్ దూకుతుంటే మనకి మట్టి కూడా కాదు, అసలు పడే ప్రశ్నే లేదు, మట్టి కాదు. అది కంగారులాగా వెళ్ళిపోయాడు. అట్లా 2-3 స్టెప్పులు వెళ్ళిపోయేవాడు ముందుకే. మట్టి కూడా అంటది. కబడ్డీలో కొంతమంది ఆడితే మంచి ఆటగాళ్ళు కూడా మట్టి అంటకుండానే కబడ్డీ ఆడగలరు, అంత క్యాచ్ తీస్తారు. అట్లా లాంగ్ జంప్లో చాలామంది పడి దొరుకుతారు, పడి దూకంగానే మనకి అసలు మట్టి అంటదు. అట్లా లాంగ్ జంప్ కానీ, ట్రిపుల్ జంప్ కానీ, హై జంప్ సరే మ్యాట్ ఇది ఉంటాయి, పరుపులు ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. అట్లా మొట్టమొదట మెడల్స్ స్టార్ట్ చేసి 60-70 అయినప్పుడు నాకు 100 చేయాలని ఆశ పుట్టింది. 100కి వెళ్ళా. ఆ తర్వాత 116 చేద్దామని అనుకోండి, 116 అయిపోయింది. తర్వాత 125, ఇప్పటికి 125 మెడల్స్ సోఫార్ ఐ సెక్యూర్డ్. 125 పథకాలు, 125 మెడల్స్. ఇందులో గోల్డ్ ఏంటి సార్? ఇందులో గోల్డ్ సుమారు 60 పైన గోల్డ్, ఎక్కువ గోల్డే ఉంటాయి. ఈ మధ్య ఎక్కువ గోల్డ్, తర్వాత సిల్వర్, ఒక 20-30 దాకా బ్రాంజ్ ఉంది. 3rd ప్లేస్లో బ్రాంజ్. తర్వాత ఇవి ఒక్కటే కాదు, నేను ఎక్కడ ఏం జరిగినా కూడా 10K హైదరాబాద్ 10K, లేకపోతే 2K 5K ఎక్కడ జరిగినా, కాకినాడలోకి జరిగితే కాకినాడ వెళ్ళి పార్టిసిపేట్ చేసాము. అలా అయితే ఈ రన్స్ కూడా ఎక్కడ జరిగినా కూడా ఓన్లీ స్పోర్ట్సే కాదు, రన్స్ కూడా వెళ్తూ ఉండేవాడిని అలా బాగా. సార్ ఇప్పుడు ఇన్ని పథకాలలో మీరు విజేతలుగా నిలవటానికి ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఆ ఫిట్నెస్కి సంబంధించి ఆరోగ్యం కూడా
చాలా ఇంపార్టెంట్ సార్. వీటిపై మీరు దృష్టి ఎలా సారిస్తారు సార్? పెద్దగా నేను దాని గురించి ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఏమీ కాదు, కానీ కాబట్టి నైట్ ఆఫ్టర్ 60 నో మీల్స్, ఓన్లీ టిఫిన్. 4 ఇడ్లీ, 2 దోశ, లేకపోతే ఏదో అట్లా చిన్న ఉప్మా అట్లా, అంతేగాని నైట్ మీల్స్ మానేశాను. అది ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్తే తప్పదు, కానీ మామూలుగా అయితే ఇంట్లో టిఫినే ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పుడు. కాబట్టి వెయిట్లెస్, పెద్ద వెయిట్ ఏముంది, సన్నగా ఉన్నాం. ఇప్పుడు 61 అనుకుంటా కేజీ, 61.5 కేజీ. గాలి వస్తే దూసుకెళ్ళిపోతాం. గాలి ఏమో మమ్మల్ని ముందుకు నెట్టింది. మామూలు స్పోర్ట్స్లో పర్సనాలిటీ చూడంగానే వీడు రన్నరా, వీడు జంపరా, వీడు త్రోస్కి అని పర్సనాలిటీ చూసి చెప్పేస్తారు వాళ్ళు. అలాగే మనం చూడంగానే రన్నరు, జంప్ ఎక్కడ నా అదృష్టం ఏంటంటే భారతదేశంలో ఉన్న క్యాపిటల్స్లో ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియంస్ అన్నిట్లో పరిగెత్తాను. దేశం మొత్తం అన్ని స్టేట్లలో పరిగెత్తాను. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి 15 నేషనల్స్ కంటిన్యూ కలదు. ఈ నేషనల్స్ కూడా ఎట్లా వెళ్తుంది, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. డిస్టిక్ స్పోర్ట్స్ ఫస్ట్ ఉంటాయి. ఆ డిస్టిక్ స్పోర్ట్స్లో 1st, 2nd వచ్చిన వాళ్ళు మాత్రమే స్టేట్కి తీసుకెళ్తారు. అట్లాగే స్టేట్లో 1st, 2nd వచ్చిన మాత్రమే నేషనల్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అట్లాగే నేషనల్స్లో 1st, 2nd వచ్చిన వాళ్ళు మాత్రమే, గోల్డ్, సిల్వర్ మాత్రమే మళ్ళీ ఇంటర్నేషనల్కి అవకాశం ఉంటుంది జనరల్గా. అలా ఫెడరేషన్ ఉంటుంది. ఎవ్రీబడి కెనాట్ గో అట్లా. ఆ లెక్కలోనే నేను కొన్ని కంట్రీస్ కూడా వెళ్ళాను. అందులో ఇండోనేషియా చాలా బాగుంది. ఇండోనేషియాలో వెళ్ళేటప్పుడు అంటే అసలు స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఎవరినైనా పెద్దవాళ్ళం కదా, ఎవరు ఇంట్లో ఒప్పుకోరండి. ఎవరు ఇంట్లో ఎందుకు అవసరమా మీకు ఈ స్పోర్ట్స్ అని ఎవరు ఒప్పుకోరు. చాలామంది 90% అంతా ఇంట్లో చెప్పకుండా పోట్లాడి ఎట్లా ఒకట్లో వచ్చేవాళ్ళు మా వాళ్ళందరూ. ఏంటి ఇండోనేషియా చెప్పకుండా వెళ్ళటం అంటే జరిగింది. ఇంట్లో ఎవరికి తెలియకుండా అసలు ఒక విదేశీయానం చేయటం పాజిబుల్గా 2018 సార్, 2018 కోవిడ్కి ముందు అనుకుంటా, 15. అప్పుడు ఇండోనేషియా వెళ్ళి అప్పటి నా పరిస్థితి భయంకరంగా ఉండేది. అసలు ఏమైతుంది, మనం ఏమన్నా అయితే ఏంటి, ఎవరు అది అంత డేర్ చేసాము. అంటే స్పోర్ట్స్ మీద ఉన్న మక్కువ అలా చేసింది. 50,000, 60,000 ఖర్చు పెట్టి మర్చిపోయి ఈ డబ్బులన్నీ చాలా ఖర్చు అవుతాయండి. ఊరికే రావు మెడల్స్. ఎక్కడ ఏ దేశం ఏ రాష్ట్రం వెళ్ళాలన్నా ఛార్జెస్ అన్నీ మేమే భరించాలి. ఎక్కడో మాత్రం మీల్స్ అరేంజ్ చేస్తారు, కొన్నిసార్లు అరేంజ్ చేస్తారు, కానీ లేకపోతే మనమే తినాలి. సార్, అంతర్జాతీయ క్రీడలకి దేశం తరపున వెళ్తున్నప్పుడు దేశం ఖర్చులు భరించదు సార్, మీరే పర్సనల్? లేదు, మేమే పర్సనల్. మేమే పర్సనల్. కాకపోతే ఎవరైనా జాబ్స్ని బట్టి వాళ్ళకి ఏమన్నా కొంచెం ఇది ఉంటే ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నా ఎంప్లాయీ అయితే కంపెనీ వాళ్ళు ఏమన్నా మెర్సీ చూపించేది చేయొచ్చు, కానీ జనరల్గా మాత్రం ఎవరి జబ్బులు వాళ్ళే, ఎవరి జేబుల నుంచి వాళ్ళే. ఈ పాటికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టింటాం. ఇన్ని మెడల్స్, 125 మెడల్స్ అంటే 5-6 లక్షలు. వెరీ నైస్ సార్. మీ కవి భాషలో చెప్పాలంటే ఎన్నెన్నో జ్ఞాపకాలు. సో ఇన్ని పథకాలు, 125 పథకాలు, 100 దాటి 125 పథకాలు సాధించిన మీకు అభినందనలు తెలియజేస్తున్నాం సార్. అపార్ట్ ఫ్రమ్ స్పోర్ట్స్, రచనా రంగం కాకుండా సార్ మీ ఇతర హాబీస్ ఏంటి సార్? నేను ఈ ఇండోర్ గేమ్స్ కూడా నేను చాలా బాగా ప్రవేశం ఉంది. ముఖ్యంగా చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, ఇవన్నీ పరిచయం ఉంది. తర్వాత నా హాబీస్ అంటే స్టాంప్స్ కలెక్షను, ఫస్ట్ డే కవర్స్ ఉన్నాయి అది ఒకటి. తర్వాత ఇక గార్డెనింగ్ అని ఇంట్లో పూల మొక్కలు పెట్టేవాడిని. ఇప్పుడు కూడా పెడుతాను. అపార్ట్మెంట్లో అయినా సరే గార్డెనింగ్ పెడుతుంటాను. వెరీ నైస్. తర్వాత బుక్ రీడింగ్ ఎలాగ ఉంటుంది కదా, కవిని కాబట్టి బుక్ రీడింగ్ అలా ఉండే. తర్వాత ట్రావెలింగ్ చేస్తుండే, వీలున్నంత వరకు ట్రావెలింగ్ బాగా ఇది చేస్తుంటాం. ఇప్పుడు మీరు సార్ 77 సంవత్సరాలు, మీరు 77 77 సంవత్సరాలు కూడా ఎంతో చురుగ్గా మల్టీ టాలెంటెడ్, బహుముఖ ప్రజ్ఞాశాలి. వెరీ నైస్ సార్. సార్ ఇంకోటి లయన్స్ క్లబ్లో చేరాను. ఒక కాకినాడలో ఉండగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. నేను మరుసటి దాంట్లో ప్రెసిడెంట్గా చేశాను.
చాలా కార్యక్రమాలు చేసాం లయన్స్ అక్కడ మంచి పేరు వచ్చింది లయన్స్ క్లబ్కి మాకు ఆ లయన్స్ క్లబ్ మేము చేసిన కార్యక్రమం లయన్స్ క్లబ్ స్టార్స్ మాది లయన్స్ క్లబ్ స్టార్స్ అక్కడ వాళ్ళు మా వాళ్ళు చాలా బాగా లిఫ్ట్ ఇచ్చారు. వెరీ నైస్. సార్ మరి రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఎలా రూపొందించుకున్నారు? ఇప్పుడు నా టార్గెట్ అయిపోయింది కనుక 125 మెడల్స్ మానేద్దామని ఒక రకం ఉంది. తర్వాత అప్పటికి ఇది స్పోర్ట్స్ జరిగేది డిసెంబరులోనూ ఇది జరుగుతాయి అబ్బా, ఏది డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్, జనవరిలో ఏమో స్టేట్లో జరుగుతాయి జనరల్గా అటు ఇటుగా, మార్చి లోపలేమో నేషనల్స్ జరుగుతాయి. ఆ 3 నెలలే అక్కడ స్పోర్ట్స్కి. తర్వాత అంతా పుస్తకాలు కవి. నేను చెప్పేది ఏంటంటే యూత్కి కానీ లేకపోతే ముఖ్యంగా ఎల్డర్స్కి ఆఫ్టర్ 60 దాటిన తర్వాత కంచానికి మంచానికి పరిమితం కాకూడదు. గ్రేట్. కంచానికి మంచానికే పరిమితం కాకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండండి. మీకు ఏది విద్య తెలిస్తే ఆ విద్యలోనే ప్రొసీడ్ కండి. ఒక మెదడుకి కూడా మనం నిద్ర ఇవ్వకూడదు. మెదడుకి కూడా పజిల్ అంటే ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాటిల్లో కూడా మనం మంచి మెదడుకి నైపుణ్యం సంపాదిస్తే మన ఏ రకమైన ఇతర జబ్బులు రాకుండా ఉంటాయి. మామూలుగా మనం జీవితం ఆనందంగా గడపాలి, కానీ 60 తర్వాత ముసలితనం వచ్చిందే అని బాధపడటం అనేది జరగకూడదు. సార్ 60 తర్వాత ఇప్పుడు మీరు నానీలో 60 తర్వాత రంగండి. ఇప్పుడు నానీలో నేను రాసిన ఒకటి ఏంటంటే 60 వరకు నీ కోసం బతుకు, 60 వరకు నీ కోసం బతుకు, 60 తర్వాత సంఘం కోసం బ్రతుకు. గ్రేట్. 60 తర్వాత సంఘం, ఇంకా అన్నీ అయిపోతాయి కదా, పెళ్ళిళ్ళు కానీ ఇవి కానీ అన్నీ. ఇంకా నువ్వు ఒకటే నీకు డబ్బులు వస్తాయి కాదు, సంఘం కోసం బతుకు. అంటే వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యి. లోకంలో చేయాలంటే చాలా ఉన్నాయండి, హెల్ప్ చేయాలంటే ఎందుట్లోనైనా మన సేవా కార్యక్రమాలు బోర్డు ఉన్నాయి, గుడులు బడులు చదువు ఉన్నాయి అట్లా. కాబట్టి సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు నాని గురించి, 60 కోసం నీ కోసం బతుకు, 60 దాటినాక సంఘం కోసం బతుకు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రేపు 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ కూడా, ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు కూడా కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళకి స్థలాలు, వాళ్ళకి ఇళ్ళు, ప్లాట్లు, ఫ్లాట్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, శాలరీ స్లిప్లు, ఈ గొడవే కానీ వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక వ్యాపకం ఉండాలి. ఇవన్నీ లేకుండా ఆ కుటుంబ దీంట్లోనే పడిపోతున్నారు చాలా మంది. వాళ్ళకి నాకు తెలిసి అలా ఉండేవాళ్ళు నేను కళ్ళారు చాలా మందిని చూసాను. నేను కూడా అలా ఉన్న వాళ్ళని చాలా గర్హించేవాడిని. అవసరం మనకి సెకండ్ ఇన్నింగ్స్ అంటారు దాన్ని, జనరల్గా సెకండ్ ఇన్నింగ్స్కి అయిపోయిన తర్వాత నీకు అన్నీ ఉన్న తర్వాత ఇంకోటి దగ్గరికి వెళ్ళి దేకేని ఉద్యోగం చేయటం ఏంటి? నీకు అవసరం లేదు. నువ్వు ఇంకోటి చేస్తున్నావు అంటే ఇంకోటి పొట్ట కొడుతున్నావు అని అర్థం, అంతే కదా. ఇప్పుడు నువ్వు చెబితే ఇంకో అవసరమైన వాడు వస్తాడు, నీకు ఎక్స్ట్రా ఇన్కమ్. ఇప్పట్లో ఈ విషయంలో మాత్రం పిల్లల్ని, చాలామంది పిల్లలు విదేశాల్లో ఉన్న పిల్లలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ బాగా సెటిల్ అయిన వాళ్ళు పెద్దవాళ్ళకి ఏం సలహా ఇస్తున్నారంటే, వాళ్ళు మారారు కొంతవరకు. నాన్న మాకు నయాపాస్ అవ్వద్దు, మీ దగ్గర మీరు అనవసరంగా దాచిపెట్టి మాకేం ఇవ్వక్కర్లేదు, మీరు అనుభవించలేకపోతే మిగిలింది మాత్రమే మాకు ఇవ్వండి, కానీ మీరు అనుభవం ఏదైనా సరే మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోమని ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు చాలా సన్స్ అండ్ డాటర్స్. వాళ్ళు చెప్తున్నా వీళ్ళు మనవాళ్ళ కోసం ముందు మనవాళ్ళ కోసం సంపాదించేది ఏంటండి, అది చాలా నాకు అస్సలు పడదు. నేను ఈ ఇన్ని క్వాలిఫికేషన్ సెకండ్ ఇన్నింగ్స్ ఎక్కడైనా ఏ టీచర్ అయినా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు నేను తెలిపిన అంశంలో మాత్రం సీనియర్ సిటిజన్స్కి మీరు మాత్రం ఒక ఆదర్శం అవుతారని నేను భావిస్తున్నాను సార్. ఒక మనిషి ఎన్ని వ్యాపకాలు ఉండొచ్చు తను ఒక రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు అన్నారు కంచానికి మంచానికి పరిమితం అవ్వకుండా పెట్టుకోవాలి అనేది నిజంగా మీరు మాత్రం చాలా మందికి ఆదర్శప్రాయాలు సార్. సార్ ఒక మంచి మీరు కవి కూడా, ఒక కవితని ఏమైనా వినిపించండి సార్ మా కోసం. అది ఒకటి మా గురువుగారు రాసిన కవిత, ఒక గజలు. ఆయన పేరు తలుచుకుంటే ఆ రామ్మోహన్ రావు పెళ్ళికి నాకు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి ఒక్కోసారి. ఎందుకంటే కాకినాడలో ఆయన రోజు మేము మీట్ అయ్యేవాళ్ళం అనమాట. చాలా మంచి ఆయన రాసిన కవి. ఎన్నో గెలిచి తిని ఎన్నో ఓడి తిని గాయాలెన్నో
గాయాలెన్నో బ్రతుకున మోసితిని, ఎన్నో గెలిచి తిని, ఎన్నో ఓడితిని. గెలిచిన నాడు అలనై ఎగిరి తిని, గెలిచిన నాడు అలనై ఎగిరి తిని, ఓడిన నాడు నురగై కరిగి తిని. కడలిని మాత్రం కాలేకపోయి తిని, ఎన్నో గెలిచి తిని, ఎన్నో ఓడి తిని. ఎన్నో ఓడి తినిలో నాకు నా డిగ్రీలన్నీ కనపడతాయి. అవన్నీ వేస్ట్. సో మీ గురువు గారు రాసినది మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా అది చాలా మందికి ఉంది. కష్టాలు రాకుండా ఎవడు ఉండడు. జీవితం అంటేనే సౌఖ్యాలు కష్టాలు వెంబటంబటే వస్తూ ఉంటాయి అలల్లాగా. శివప్రసాద్ గారు, ఈరోజు మా SHO AP టీవీ ఛానల్కి వచ్చి ఎన్నో విలువైన మీ జీవితానికి సంబంధించి మరోవర్ సమాజానికి సంబంధించిన ఎన్నో విలువైన అంశాలు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు సార్. సో మీరు ఆయురారోగ్యాలతో ఇలాగే ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం నాకు ఇచ్చిన ధనంజయ రెడ్డి గారికి, మా సేవాకుమార్ గారికి. సేవాకుమార్ గారు అంటే మా కాలేజీని చదివిన స్టూడెంట్. ఆయన సేవాకుమార్ అనే పేరు ఎలా పెట్టుకున్నారు, అసలు 100% ఆ పేరు ఇది తీసుకొస్తున్నారు. కాబట్టి నా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.